నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు ఉన్నారు. సో మనకి ఆరోగ్య సమస్యలు ఏమున్నా గానీ అవి ఆయుర్వేదిక్‌తో ఎలా క్యూర్ చేసుకోవచ్చు? అసలు ఈ ఆరోగ్య సమస్యలు ఎలా వస్తున్నాయి? పూర్తి సమస్యల గురించైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో చాలా మంది ఒకటి చెప్పేదేంటంటే ఫిష్ తిని ఎంటనే పెరుగు తినొద్దు అని చెప్పేసి కొందరంటారు. కొందరేమంటున్నారంటే ఏమవుతుందిలే ఫిష్ తిని పెరుగు తినొచ్చు. అసలు ప్రాబ్లమే రాదని చెప్పేసి అసలు తినొచ్చా? తినరాదా సార్ ఇట్లా ఫిష్? తినకూడదండి. తినకూడదు. అసలు ఎందుకని సార్? విరుద్ధాహారాలు అంటారు ఆయుర్వేదంలో. విరుద్ధాహారాలు అంటే ఇప్పుడు సపోజ్ మీరు పాలు ఉన్నాయండి. మీరు సేమియా పెట్టుకున్నారు, ఒక పాయసం పెట్టుకున్నారు. వేడివేడిగా పాయసం మరుగుతూ ఉండగా అందులో బెల్లం వేయండి, ఇరిగిపోతాయి, పగిలిపోతాయి పాలు. ఓకే. మరి విరుద్ధాహారం కాకపోతే పాలు పాలే ఉండాలి కదా, ఎందుకు పగిలిపోతున్నాయి? ఆ విధంగా అన్నమాట. అది విరుద్ధాహారం కాబట్టి అది పగిలిపోతాం. ఇలాగ విరుద్ధాహారం అని ఏది పెడతారంటే ఒకదానికి ఒకటి పడని ఏ ఆహార పదార్థాలు ఏ ఉన్నాయో ఇవి విరుద్ధాహారాలని మన పూర్వీకులు, మన యోగులు, ఋషులు ఈ ఆయుర్వేద శాస్త్రం తయారు చేసిన వాళ్ళు రాశారు. ఓకే. దాన్ని ఫాలో అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని చేదస్తాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. సరే, ఈ మధ్యకాలంలో చాలా మందికి పండ్ల నొప్పి అనేది చాలా వస్తుంది. పండ్లు పుచ్చిపోవడం కానీ, పండ్లు జువ్వు మనడం కానీ ఇలా అసలు ఎందుకు అవుతూ ఉంది? వాళ్ళు పండ్లు స్ట్రాంగ్ ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఒకప్పుడు మీరు అంటే మా చిన్నతనంలో కొన్ని వీడియోలు వచ్చాయండి. అంటే ట్రైలర్స్, సినిమాకి వెళ్తే ఒక ట్రైలర్ ఉండేది. ఇద్దరు వస్తాదులు ఉండేవారు, వాళ్ళు కుస్తీ పడతా ఉండేవారు. ఒక వస్తాదు పక్కకి వెళ్ళి రిలాక్స్ టైంలో ఒక మొక్కజొన్న బుత్తి ఎత్తే కొరికి ఇలా పళ్ళు పట్టుకుంటాడు. అవును. పళ్ళు నొప్పని. అప్పుడు కాల్గేట్ వేస్ట్ అవుతుంది అక్కడ. అవును. ఈడు పళ్ళు ఎంత తోముతున్నాడు? మసితోటిని బొగ్గుని ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటున్నాడు కాబట్టి పళ్ళు పోయినాయి. అంత కాల్గేట్ వాడుకొని పళ్ళు పోగొట్టు. అదే కాల్గేట్ చూడు ఇప్పుడు మా కాల్గేట్లో కానీ మా పేస్ట్లో కానీ అదే కాల్గేట్ అంటే కాల్గేట్ అని కాదు, ఏ కంపెనీ అయినా. అవును. పేస్ట్ కంపెనీ వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు? మా దాంట్లో బొగ్గు ఉంది, మా దాంట్లో ఉప్పు ఉంది, మా దాంట్లో లవంగం ఉంది. ఏదైతే వద్దని ఆ వేళ పబ్లిసిటీ చేశారో ఇవాళ కావాలని అదే పబ్లిసిటీ చేస్తున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? అది కరెక్ట్, ఇది రాంగ్. ఓకే. వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఒక పందు పుల్ల, ఒక తుమ్మ పుల్ల, ఒక గానుగ పుల్ల, ఒక మామిడి పుల్ల, ఒక ఉత్తరేణి వేరు, ఒక దిరిసిన పుల్ల, ఇలా అనేక రకాల పుల్లలతోటి ఒక వేప పుల్ల అన్నిటికంటే ఇంపార్టెంట్. చక్కగా వేప పుల్ల ఇరుసుకుని బొగ్గన పెట్టుకుని అది నవ్వులుతా పళ్ళు తోముకుంటే వెళ్ళేవారు. క్రిములు అనేవి ఉండే కాదు. అవును. ఇవాళ 2 పూట్ల బ్రష్ ఎట్టు కడుక్కున్నా పళ్ళు పుచ్చిపోతాయి. కారణం ఏంటి? ఆ పేస్ట్ ఎఫెక్ట్. ఆహారంలోని మనం వాడేది వాళ్ళ దంతదానం చేయడానికి ఏమేమి వాడుతున్నామో వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, కెమికల్స్ వాడడం వల్ల. అదే మీరు న్యాచురల్గా చేసుకోండి, ఏముండదు. శుభ్రంగా గానుగ పుల్ల ఎంత చక్కగా పనిచేస్తుంది. కానీ ఇన్ని చెప్తున్నారు. ఒకప్పుడు వేప పుల్లతోని చాలా మంది పనులు తోమేది, కానీ ఇప్పుడు వేప పుల్ల అంటేనే చీ అంటున్నారు. సో అసలు ఈ వేప పుల్ల వల్ల ఎన్ని మంచి మంచి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సార్? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పురుగు మందులు, ఎరువులు వాడకుండా న్యాచురల్గా పండించాలంటే వేప కషాయం, వేప నూనె, వేప విత్తనాలు, వేప వేరు, వేప తాట అని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారండి. ఎటువంటి క్రిమినైనా బ్యాక్టీరియానైనా అది నిర్మూలించగలదు అని. ఇప్పుడు అదే వేప చెట్లకు పుచ్చిపట్టి చచ్చిపోతున్నాయి. అంటే క్లైమేట్ మారిపోయిందా, వాతావరణం మారిందా, ఆ వేపను కూడా తినేసే పురుగులు తయారైంది. వేప చెట్టు చనిపోవడం అనేది ఒక 30 years బ్యాక్ లేదండి. ఈ 30 yearsలో ఒక 10 yearsకి ఒకసారి ఒక తెగులు రావడం, ఒక డిసీజ్ లాంటిది. ఆ టైంలో వేప చెట్లు చాలా వరకు చనిపోతున్నాయి. ఈ వేప పుల్లలో చేదు ఉంటుందండి, విపరీతమైన చేదు గుణం ఉంది. కాబట్టి ఆ చేదు గుణం అనేది మీ యొక్క ఆకలిని పెంచుతుంది, మీ నోట్లో ఉన్న క్రిములను చంపుతుంది, మీ నోట్లో సెలైవ అనేది ఎక్కువగా ఊరడానికి అది సహాయపడదు. అదే గానుగ పుల్ల ఉందనుకోండి, బ్యాక్టీరియా, ఫంగల్ డిసీజెస్ని చంపుతుంది. అదే తుమ్మ పుల్ల ఉందనుకోండి, మీ కదిలిన పళ్ళు గట్టిపడడానికి కానీ, మీ గమ్ములో డిసీజెస్ కానీ, గమ్ముకి ఏమన్నా ఐరన్ ఇలాంటివి తక్కువైతే ఐరన్ సప్లై చేయడానికి తుమ్మ పుల్ల. ఇలాగ ప్రతి పుల్లలోని ఒక విధమైన ఔషధ గుణం ఉంటుంది. ఆ కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ప్రాబ్లంని బట్టి తోముకుంటే కనుక మీ దంత వ్యాధులు అనేది లేకుండా
చక్కగా దంతాలు బాగుంటాయి. సార్ మీ ఏజ్లో బ్యాక్ పెయిన్ రావడం అనేది కామన్ అనుకోవచ్చు, కానీ మ్మ్. మా ఏజ్లో కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఏదైనా వచ్చాక మ్మ్. మందులు మింగటం అని జాగ్రత్తలు తీసుకోవడం కాదు. మ్మ్. రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే చిన్నతనం నుంచి పిల్లలకి యోగా, ప్రాణాయామం, ఎక్సర్సైజులు, గేమ్స్ ఇలాంటివి అలవాటు చేసి మ్మ్. ఏదైతే స్కూల్లో పొద్దున్న సాయం దాకా చదువుకుని ఇంత బండిలు మోసుకుని వచ్చాక మళ్ళీ ట్యూషన్ అని హోంవర్క్ అని కాకుండా వాళ్ళకి చక్కగా ఏదో ఒకటి ఆహారం పాలు లాంటివి ఇచ్చేసి ఒక 2 గంటలు ఆడుకుని రమ్మంటే అలిసిపోయి చక్కగా నిద్రపోతారు వాళ్ళు. మ్మ్. వాళ్ళ శరీర గ్రోత్ బాగుంటుంది. ఆ స్కూల్లోంచి వచ్చిన తర్వాత గేమ్స్లో ఓడిపోవడం, నెగ్గటం రెండాటిని అంగీకరించడం అనేది ఆడ మానసికమైన పరిపక్వత వస్తుంది. మ్మ్. తెలివితేటలు పెరుగుతాయి, ఎముకలు గట్టిపడతాయి, గ్రోత్ బాగుంది. ఎప్పుడైతే సరిపడి నిద్ర ఉందో గ్రోత్ చక్కగా ఉంది. సౌండ్ స్లీప్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు మీరు తెల్లవారుజామున లెగ్గొట్టి చదివించండి. ఇక్కడ వేస్ట్ అయిపోయిన 2 గంటలు అరగంటలో ఫిలప్ అయిపోతాయి. మ్మ్. అవి ఏం పాటించట్లా, ప్లే గ్రౌండ్సే లేవు, మ్మ్. ఆటలాడేదే తక్కువ. ఎంతసేపు చదువు చదువు చదువు. ఈ చదువుకి ఉద్యోగానికి సంబంధం ఉండదు, మ్మ్. ఈ చదువుకి పీజీకి సంబంధం ఉండదు, ఈ చదువుకి డిగ్రీకి సంబంధం ఉండదు. కానీ చదువు 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 విపరీతంగా చదవడమే పని. మ్మ్. ఆ ఒత్తిడి అనేది తగ్గించినప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఒత్తిడి తగ్గించుకోవాలి. మానసికమైన ప్రశాంతత వచ్చిందనుకోండి, మ్మ్. ఆ మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు. అందుకే ఆయుర్వేదంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంటే అన్ని సంపదల కన్నా ఆరోగ్య సంపద అనేది ఇంపార్టెంట్ అని. సార్ మా తెలంగాణలో ఒక ఉడుము అనేది ఉంటుంది. మ్మ్. ఆ ఉడుములో ఒక పార్ట్ తింటే మనకు నడుము నొప్పి అనేది తగ్గుతూ ఉంటుందని చెప్పేసి గాల్ చెప్తూ బ్లాడర్ ఉంటారు. అండి అది. అది నిజమేనా సార్? గాల్ బ్లాడర్ అనేది వేడి, చాలా విపరీతమైన వేడి కాబట్టి వాతం వల్ల నడునొప్పి ఉన్న వాళ్ళకి అది మింగటం వల్ల తగ్గుతుంది. మ్మ్. అది అలా కాకుండా మీరు వేడి శరీరం వాళ్ళు అది వేసుకుంటే వేడి ఎక్కువైపోతే లేని నడునొప్పి రావచ్చు. మ్మ్. అలా కాకుండా మీరు వ్యాయామం, ఆహారం తింటే కనుక మ్మ్. పర్ఫెక్ట్ ఆహారం తీసుకుని వ్యాయామం అనేది చేస్తే మీ శరీరం గట్టిగా ఉంటే నడునొప్పులు రావు, ఏమి రావండి. మ్మ్. ఆ వ్యాయామం లేదు, సరైన ఆహారం లేదు, టైమ్లీ ఫుడ్ లేదు, అందుకే అందరికీ ఎముకల నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి. అవును. అంతే తప్ప ఉడుముది యొక్క తింటే నాకు తగ్గిపోతుంది బలం అనేది కాదు అక్కడ. మ్మ్. ఆ బలం సహకరించాలి బాడీ కంటే బాడీ సరిపడి వ్యాయామం చేయాలి. ఓకే. అలాగే ఇవాళ ఎటువంటి జంతువుల యొక్క పార్ట్స్ కానీ, మ్మ్. మాంసం కానీ, ఇంకోటి కానీ మెడిసినల్గా వాడితే అది లీగల్గా చట్టవిరుద్ధం అండి. అది మ్మ్. లీగల్గా కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది. అంచేత అటువంటి ఆహారాలు తీసుకుంటే నొప్పి తగ్గుతుందని చెప్పడం కూడా తప్పు అన్నమాట ఈరోజు.